ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. పాదయాత్రలో భాగంగా గ్రామానికి పర్యటిస్తూ మంచి ప్రజాదరణను దక్కించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఇప్పటి వరకు 1566 కిలోమీటర్లు నడిచారని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసాలు ఇస్తూ పలువురు రాజకీయ నాయకులు పాల్పడుతున్న అవినీతిపై వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనకు విదితమే. అయితే ఈ నేపథ్యంలో తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఇక అసలు విషయానికి వస్తే తను అవినీతికి పాల్పడుతున్నానంటూ జగన్ చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించినట్లయితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, ఒకవేళ నిరూపించలేకపోయినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డికి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల ఎకరాల భూమిని దోచుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన ఆరోపించారు. దాంతో పాటు ఇద్దరం కూడా రాజీనామా చేసి చిలకలూరిపేట నుంచి పోటీ చేద్దామని, జగన్మోహన్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని ప్రత్తిపాటి పుల్లారావు జగన్ పై విమర్శలు చేయడం జరిగింది. ఇక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన సవాల్ పై సోషల్ మీడియా వేదికగా జగన్ అభిమానులు వారి స్టైల్లో సెటైర్లు వేస్తున్నారని తెలుస్తోంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.